హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా మనకి దివీస్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏవైతే సిటీస్ ఉన్నాయో, అన్ని సిటీస్‌లో ఆల్మోస్ట్ ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్‌లో, డిఫరెంట్ సిటీస్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఈ కంపెనీస్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. దివీస్ అనే ఫార్మా కంపెనీలో వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఇంటర్ లొకేషన్స్ అయితే చాలా లొకేషన్స్‌లో మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి, మీకు ఏదైతే నియర్ బై లొకేషన్ ఉంటుందో, ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. డేట్స్ కూడా మెన్షన్ చేశారు. డిఫరెంట్ డేట్‌లో డిఫరెంట్ లొకేషన్స్ ఇచ్చారు కాబట్టి, అవి కాస్త క్లియర్‌గా జాగ్రత్తగా వినండి. ఏ డేట్‌లో ఏ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోని కాస్త జాగ్రత్తగా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఈ దివీస్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడొచ్చేసి మనకి చాలా ఫెసిలిటీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే బ్యాచిలర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్, బెడ్ అవన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి బ్యాచిలర్ క్యాండిడేట్స్‌కి మంచి అవకాశాలైతే ఉన్నాయి. మీరు కంపెనీ హాస్టల్‌లోనే స్టే చేస్తూ అక్కడ జాబ్ అయితే చేసుకోవచ్చు. మనకి కంపెనీస్ వచ్చేసి హైదరాబాద్ అంటే హైదరాబాద్‌కి నియర్ బై ఏదైతే చౌటుప్పల్ అనే ఏరియా ఉందో ఆ ఏరియా, అలాగే వైజాగ్, దాంతో పాటు కాకినాడ అనే ఈ 3 సిటీస్‌లో మనకి కంపెనీస్ అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. ఆ 3 యూనిట్స్‌కి కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ 6-22 మార్చ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. డైలీ ఒక్కొక్క లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. వీటికొచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఇంకా ఎంఫార్మసీ, అలాగే బీటెక్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్‌కి మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ మనం నోటిఫికేషన్ ఇమేజ్‌కొచ్చేస్తే ఇక్కడ చూడండి, మనకి 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. డిఫరెంట్ డేట్స్‌లో అది వాటి గురించి చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకి క్వాలిఫికేషన్ వైస్‌గా సాలరీ కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీకు వచ్చేసి 18,000 సాలరీ పే చేయడం జరుగుతుంది. అలాగే బీఫార్మసీ గాని, బీటెక్ గాని ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 20,000 సాలరీ పే అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 22,000 సాలరీ పే చేస్తున్నారు. దాంతో పాటు ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 24,000 సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. పర్ మంత్ సాలరీ అనమాట ఇది. పర్ మంత్ మీకు ఇంత సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని క్వాలిఫికేషన్స్‌కి కూడా మనకి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ కూడా 20-25 ఏజ్ లిమిట్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. సో, ఈ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఎందుకంటే మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాలరీ కూడా ఎక్కువే మనకి కంపేర్ చేస్తే అదర్ కంపెనీస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో, ఈ క్వాలిఫికేషన్‌లో ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో చదువుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో, ఆ క్యాండిడేట్స్‌కి కూడా అవకాశం అయితే ఉంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి, ఫైనల్ సెమిస్టర్‌లో ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్లారంటే సరిపోతుంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అయిన క్యాండిడేట్స్, అలాగే ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉంటారో, కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్, ఆ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనకి డేట్స్ చూసుకుంటే 5థ్ మార్చ్ రోజు, అంటే ఇది ఆల్రెడీ డేట్ అయిపోయింది కాబట్టి 6థ్ గురించి మనం మాట్లాడుకుందాము. 6థ్ డేట్ రోజు వచ్చేసి శ్రీవాణి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల అనే ఈ సిటీ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది 6థ్ మార్చ్ రోజు. అలాగే 7థ్ మార్చ్ రోజు వచ్చేసి ఇక్కడ చూడండి, విద్యావాహిని డిగ్రీ కాలేజ్ పాలాస అని చెప్పి ఏదైతే ఈ లొకేషన్ ఉందో ఇక్కడ మనకి 7థ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే 9థ్ మార్చ్ రోజు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టెక్కలి అనే లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు నియర్ బై ఏదైతే సిటీ ఉంటుందో, ఏ కాలేజ్ అయితే ఉందో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 10థ్ మార్చ్ రోజు వచ్చేసి కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీకాకుళం అని ఏదైతే ఈ ఏరియా ఉందో ఇక్కడ మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 11థ్ మార్చ్ రోజు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు 11థ్ మార్చ్ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ 12థ్ రోజు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 12థ్ రోజు గాయత్రి డిగ్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్,
శ్రీకాకుళం అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి 12థ్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. అలాగే 13థ్ రోజు కండక్ట్ చేయట్లేదు. 14థ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 14థ్ రోజు వచ్చేసి సన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శ్రీకాకుళం అని చెప్పి ఈ కాలేజ్‌లో కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు శ్రీకాకుళంలో. నెక్స్ట్ 16థ్ రోజు వచ్చేసి శ్రీ సత్యసాయి డిగ్రీ కాలేజ్ పాలకొండ అనే లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్‌లో కూడా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 16థ్ రోజు. 18థ్ రోజు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం అని చెప్పి ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజ్‌లో యూనివర్సిటీలో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్‌గా మనకి 22nd మార్చ్ రోజు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి జ్ఞానజ్యోతి డిగ్రీ కాలేజ్ నరసన్నపేట అనే ఈ లొకేషన్‌లో 22nd రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడికి ఈ కంపెనీకి ఈ ఏరియాకి ఏదైతే నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 22nd రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీంతో పాటు ఇంకా 2 నోటిఫికేషన్ ఇమేజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి కూడా డిఫరెంట్ లొకేషన్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇవి డిఫరెంట్ లొకేషన్‌లో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. మనం ఇప్పుడు ఏదైతే జ్ఞానజ్యోతి డిగ్రీ కాలేజ్ నరసన్నపేట వరకి చూసాం కదా! ఇప్పుడు నెక్స్ట్ దీని గురించి చూద్దాము. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఏజ్ లిమిట్, సాలరీ అలాగే క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. కాకపోతే 3 డిఫరెంట్ లొకేషన్స్‌లలో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 6th మార్చ్ రోజు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లేస్మెంట్ ఆఫీస్ సౌత్ క్యాంపస్ నియర్ అవుట్ గేట్ వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 6th మార్చ్ రోజు. అలాగే 7th మార్చ్ రోజు వచ్చేసి ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రేమ సమాజం రోడ్, దబా గార్డెన్ వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి 7th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 9th మార్చ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ నియర్ రామ టాకీస్ రోడ్ వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి 9th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. నియర్ రమా టాకీస్ రోడ్ వైజాగ్ అని చెప్పి. నెక్స్ట్ 10th మార్చ్ రోజు వచ్చేసి ఏఎంఏఎల్ కాలేజ్ కొత్తూరు జంక్షన్ అనకాపల్లి అనే ఈ లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 10th రోజు. అలాగే 11th రోజు వచ్చేసి 11th మార్చ్ రోజు టీఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాక అనే ఈ లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 12th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. 12th రోజు వచ్చేసి ఎంవీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాక అనే ఈ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 13th రోజు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. పైన నోటిఫికేషన్ ఇమేజ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం 13th రోజు కండక్ట్ చేయట్లేదు. ఇక్కడ 13th రోజు కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. 13th మార్చ్ రోజు వచ్చేసి శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బిహైండ్ క్రికెట్ స్టేడియం మధురవాడ వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు 13th రోజు. 14th మార్చ్ రోజు కూడా ఎంఎల్ఏఎస్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం అనే ఈ లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 17th మార్చ్ రోజు డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వైజాగ్ అని చెప్పి ఈ కాలేజ్‌లో కూడా మనకి 17th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. 17th రోజే ఇంకో లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదొచ్చేసి అవంతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చెరుకుపల్లి తాగరపు వలస అనే ఈ లొకేషన్‌లో కూడా మనకి 17th రోజే కండక్ట్ అయితే చేస్తున్నారు. సేమ్ డేట్‌లోనే 2 లొకేషన్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వైజాగ్ అలాగే తాగరపు వలస అనే ఈ 2 లొకేషన్స్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకు నియర్ బై ఉంటే ఈ రెండిట్లో ఏ లొకేషన్‌కైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 6th మార్చ్ రోజే ఇంకో లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. రాజయ్య ఆర్ఎస్ఆర్కే రంగారావు డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బొబ్బిలి అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. బొబ్బిలికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ 7th మార్చ్ రోజు వచ్చేసి పుణ్యగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్కోట అని చెప్పి ఈ ఎస్కోటకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడికెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. 9th మార్చ్ రోజు వచ్చేసి ఆదిత్య డిగ్రీ కాలేజ్ విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. విజయనగరంకి నియర్ బై ఉన్న వాళ్ళు విజయనగరం లొకేషన్‌లో ఏదైతే ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉందో ఇక్కడికెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10th మార్చ్ రోజు రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డాకమర్రి అనే లొకేషన్‌లో మనకి ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 11th మార్చ్ రోజు భాస్కర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బొబ్బిలి అని చెప్పి ఈ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 12th మార్చ్ రోజు వచ్చేసి జనహిత డిగ్రీ కాలేజ్ పార్వతీపురం అనే ఈ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే 13th మార్చ్ రోజు వచ్చేసి మహారాజయ్య కాలేజ్ 4th క్యాంపస్ విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. అలాగే 13th రోజు ఇంకో లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదొచ్చేసి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బొబ్బిలి అనే లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 14th మార్చ్ రోజు శ్రీ వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్కోట అనే లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16th మార్చ్ రోజు వచ్చేసి గోకుల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బొబ్బిలి అనే లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాలేజ్‌లు డిఫరెంట్ సిటీస్‌లో ఉన్నాయి కాబట్టి మీరు కాస్త కన్‌ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వీడియో చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతాయి.
మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి 16థ్ రోజు వచ్చేసి ప్రగతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కొత్త వలస అనే లొకేషన్‌లో కూడా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 17థ్ మార్చ్ రోజు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూర్ అనే లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే 18థ్ మార్చ్ రోజు వచ్చేసి ఆర్‌కే డిగ్రీ కాలేజ్ విజయనగరం అనే లొకేషన్‌లో కూడా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. నెక్స్ట్ వచ్చేసి 22nd మార్చ్ రోజు డబ్ల్యూఎస్ డిగ్రీ కాలేజ్ విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇవి వచ్చేసి డిఫరెంట్ లొకేషన్‌లో ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఇంటర్వ్యూస్ వాటికి సంబంధించిన డీటెయిల్స్. వీటి గురించి మీకు కాస్త కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏ లొకేషన్‌లో ఏ ఇంటర్వ్యూ ఏ రోజు కండక్ట్ చేస్తున్నారో దాని గురించి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దాని గురించి ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే ఏ లొకేషన్‌లో ఏ రోజు కండక్ట్ చేస్తున్నారో దాని గురించి నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను మీకు మెన్షన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి కంపెనీ ఇస్తున్న ఫెసిలిటీస్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే బ్యాచిలర్స్‌కి ఉచిత వసతి, హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు. అలాగే ఫ్రీగా యూనిఫార్మ్ ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వారికి పీఎఫ్ అలాగే ఈఎస్ఐ ఇవ్వబడును అని చెప్పి మెన్షన్ చేశారు. దాంతో పాటు భోజన ఖర్చు రాయితీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏవైతే మీరు కంపెనీలో వర్కింగ్ అవర్స్‌లో ఉన్నప్పుడు ఫుడ్ తింటారో క్యాంటీన్‌లో దాని మీద మీకు రాయితీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఒక 70-80% కంపెనీ పే చేస్తుంది అమౌంటు. రిమైనింగ్ ఏదైతే 20-30% ఉంటుందో ఆ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒక మీల్స్ ఒక ₹15 లేదా ₹10కి ఆ రేంజ్‌లో మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇవి ఏవైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో వీటికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ మనకి షిఫ్ట్‌లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతో పాటు ఏంటి కండిషన్ అని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మనకి ఏవైతే దివీస్ కంపెనీస్ ఉన్నాయో వీటిలో ఏపీఐ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఏపీఐ డివిజన్స్. ఫార్ములేషన్ డివిజన్ ఉంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకుంటారు అని గ్యారంటీ లేదు. కాకపోతే ఫార్ములేషన్ యూనిట్‌లో తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏపీఐలో అయితే ఖచ్చితంగా తీసుకోరు. అందుకని చెప్పి ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. 6th మార్చ్ నుంచి 22nd మార్చ్ వరకి కంటిన్యూగా డిఫరెంట్ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకు నియర్ బై లొకేషన్ ఏదైతే ఉందో అక్కడికెళ్ళేసి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, దాంతో పాటు ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్ అని చెప్పి అడగడం అయితే జరిగింది. మీ దగ్గర ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ లేకపోతే పర్లేదు. అది లేకపోయినా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లేకపోయినా కూడా వాళ్ళు మీకు ఓపెన్ చేసి అకౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని గురించి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, పాన్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.